అక్కడ పులి లేదు, పులి అడుగు జాడలు కూడా లేవు. కానీ పంజా మాత్రం విసురుతుందట. పులి పంజాకు గ్రామస్తులు హడలిపోతున్నారట. ఏంటి పులి లేకున్నా పంజా ఎలా విసురుతుందనేగా మీ అనుమానం? అక్కడ దాడి చేసేది పులి కాదట, వారిపై మానుపులి దాడి చేస్తుందట. అవును, చెట్లే పులులా మారి పంజా విసురుతున్నాయట. మనుషుల్ని అమాంతం పెనవేసుకుని చంపేందుకు ప్రయత్నిస్తున్నాయట. చుట్టూ కొండలు, ఎక్కడ చూసినా పచ్చదనమే, స్వచ్ఛమైన గాలి, కల్మషం లేని మనుషులు. గ్రామం అంటే ఇలానే ఉండాలనిపిస్తుంది శ్రీకాకుళం జిల్లా వలగజ్జి గ్రామాన్ని చూస్తే. అయితే ఆ గ్రామంలోకి వెళ్ళమంటే ప్రతి ఒక్కరి చేతిలోనూ కత్తులు కనిపిస్తాయి. మరి ఈ గ్రామంలోనికి ఏమైనా క్రూర మృగాలు వస్తున్నాయా? మనుషులపై దాడులు చేస్తున్నాయా? ఇతర వ్యక్తులెవరైనా ఈ గ్రామంపై దాడి చేస్తున్నారా అని అనుకుంటే పొరపాటే. సీతంపేట మండలం వలగజ్జి గ్రామంలో ప్రజలకు దయ్యం భయం పట్టుకుంది. మానుపులి వారిపై పంజా వేస్తుందట. అసలు వాస్తవ పరిస్థితులు ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వలగజ్జి గ్రామంలో రాజ్ న్యూస్ పర్యటించింది. అక్కడి ప్రజలతో మాట్లాడితే విస్తుపోయే విషయాలు చెప్పారు. గ్రామంలో ఉన్న కర్రలు, చెట్లు ఉన్నట్టుండి పులిలా మారుతున్నాయట. పులి పంజా విసిరినట్లే చెట్లు, కర్రలు కూడా పంజా విసురుతున్నాయట. మనుషుల్ని, పశువుల్ని కరవడంతో పాటు పక్కనుంచి వెళ్లేవారిని చుట్టేస్తున్నాయట. దీనికి మానుపులి అని పేరు పెట్టారు అక్కడి గిరిజనం. పులి పంజా ఎలా పడుతుందో అలాగే ఈ చెట్టు, కర్ర పట్టేస్తుందని, అందుకే దీనిని మానుపులి అంటామని గ్రామస్తులు చెప్తున్నారు. సీతంపేట మండలం వల్లగజ్జి అనేటటువంటి ట్రైబల్ గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో చూసుకుంటే కర్ర కరుస్తుంది అని చెప్పి గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం గ్రామస్తులు ఉన్నారు, ఒకసారి వారి మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దాయన, మీ పేరు? గంధారావు. గంధారావు గారు, ఈ ఊర్లో కర్ర కరుస్తుంది అని విన్నాము, అది నిజమా? నిజమేనండి. కర్ర కరుస్తుందని మేము చూసిన బట్టి మేము దానికి కర్రకి గంట పెడితే అది వదలడమే. అప్పుడు అది తొక్క ఇంత కండ కూడా తీస్తుంది, అమ్మకి తీసేస్తే అది అలాగా డాక్టర్కి తీసుకొచ్చి బాగు చేస్తే ఇంతవరకు ఆ అమ్మ ఉన్నది. కర్ర అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆ కర్ర ఎక్కడి నుంచి తెచ్చారో మనకి తెలియదు. ఏ కొండ నుంచి తెచ్చారో ఆ కర్ర తెచ్చి అక్కడ పాతారు. పాతిన తర్వాత సిక్కుడు పాదు వేసారు, పందిరేసి సిక్కుడు పాదు వేస్తే సిక్కుడు కాయలు ఏరుతాను అనుకుని ఆ అమ్మ రాట పట్టుకొని అలా ఎక్కింది. కాయలు ఏరలేదు, టక్కన పట్టించింది దండకి. పట్టడం మరి దీనికి నోటి మాట పెగలలేదు. పెగలకపోతే అప్పుడు చూసిన వాళ్ళు వెళ్ళుకొని గంట పెట్టారు ఆ రాటకి. గంట పెట్టడము అదే అప్పుడు వదిలింది. వదిలితే అలాగే ఇతలు వచ్చి సమ్మగలి పడిపోయింది. ఆ కర్ర ఇంకెవరి మీద దాడి చేసిందా? ఇప్పటికి ఆ కర్ర ఎవరి మీద లేదు, పశువుల మీద వేయట్లేదు. అది మొత్తం తీసి కాలు చేయడం అయిపోయింది. ఆవులు పట్టింది అంతే. ఇక్కడ ఒక చెట్టు ఉంది, అది ఆవును పట్టింది. ఇది వేరే చెట్టు? వేరే చెట్టు. అది ఆ చెట్టు ఉన్నది ఇప్పుడు దాకా. ఆవును అంతే తోక మొత్తం చుట్టేద్ది, చెట్టు మొత్తం చుట్టేద్ది. చుట్టిన తర్వాత మనం చూసుకొని వీళ్ళు గంటు పెడితే ఊగుతుంది అనమాట. లేకపోతే మరి దానికి మొత్తం పేగు మొత్తం తీసి చంపేద్ది. ఇప్పుడు మనిషికి కూడా అలాగే చంపేద్ది. సో ఇప్పుడు ఆ చెట్టు దరిదాపులకి ఎవరు వెళ్ళరా? వెళ్తుంటాం, మనం తిరుగుతుంటాం. అది టైం అది యొక్క ఇప్పుడని పడదు కాదు, అది అనుకున్న టైంకి అది పడద్ది. మరి ఇప్పుడు పట్టదు, ఏడు చేయదు. అది ఏ టైం రావాలో ఆ టైంకి ఆ గడియకి అది పడద్ది. పెద్దయినా మీరు చెప్పండి, ఈ గ్రామంలో ఆ చెట్టు కరుస్తుంది అంటున్నారు, అసలు ఆ చెట్టు ఏ సమయంలో కరుస్తుంది? మరి అది చెట్టు కరుస్తుందంటే ఏ టైం మేము చెప్తాము, అది టైం బట్టి ఏ టైం కరుస్తుందో మనకి తెలియదు కదా. అది కరిచినప్పుడు మనకు తెలుస్తుంది కానీ కరినప్పుడు మనకు తెలియదు కదా. అదంటుకో అలా తిరుగుతాం. ఇప్పుడు ఆ చెట్టు పక్కన వెళ్ళి అలాగే వెళ్తాం కానీ ఇప్పుడు ఎట్లేదు. అది ఏ టైం పడుతుంది ఏ టైం లేదు తెలియదు. వాస్తవమే, కరడం మటుకు వాస్తవమే. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, భయపడతారా అక్కడికి వెళ్ళడానికి? అలాగే వెళ్ళిపోతారు కానీ మనకి ఏ టైము చెప్పలేం కదా. భయం పడటం ఎటు ఉండదు కానీ మరి మరి ఆ టైం ఏ టైం పడుతుందో తెలియకూడదు. మానుపులి ఏ చెట్టుకు పడుతుందో, ఎప్పుడు పడుతుందో ఎవరికీ తెలియదట. ఆ చెట్టు నాటిన గడియలు, ఆ చెట్టు పక్కకు మనిషి లేదా పశువు వెళ్లిన గడియలపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. గిరిజనులు ఈ మానుపులికి వైద్యం కూడా ఉందని చెప్పారు. మానుపులి మనుషులకో పశువులకో పట్టిన తర్వాత కత్తులతో నరికితేనే వదులుతుందట. కత్తిగాట్లు పెట్టకుండా ప్రమాదంలో ఉన్నవారిని కాపాడదామని వెళ్తే అందరికీ ప్రమాదమే అంటున్నారు. నిజంగా ఇక్కడ
కరుస్తుందా చెట్టు? కరిసేసింది అదే ఆ చెట్టు. నిజమే కరిసింది. ఎలా ఉంది ఇప్పుడు ఆవిడకి? ఇప్పుడు కమ్ముందలే ఇప్పుడు ఇంజీసులు మాత్రలు అన్నీ వేయించినాలు తగ్గిపోయింది, బాగానే ఉంది ఇప్పుడు, పర్వాలేదు ఇప్పుడు బాగానే తిరుగుతుంది ఉన్నది. ఆ కళ్ళు కనబడవు అనేసి అంతదంతే. ఈ గ్రామంలో కరుస్తుంది, చెట్టు కరుస్తుంది అంటున్నారు. ఎలా చూసారా మీరు ఎప్పుడైనా? మరి చూసేమంత కరిసినప్పుడే అందరం వాళ్ళకి చూస్తాము. మరి కరినప్పుడు ఏ టైం పడుతుంది ఏ టైం లేదు మరి తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే ఇప్పుడు మనకు కరిసింది అనుకో అందరం పరిగెట్టి వెళ్తారు, ఏటు కరిసిందిరా అనేసి. మరి ఆ టైం బట్టే మరి పడుతుంది అనమాట. అవ్వ మీరు చెప్పండి, నిజంగా చెట్టు కరుస్తుందా? కరుస్తుందమ్మా, కరుస్తుంది. మరి ఇప్పుడు ఆ చెట్టు కిందకే చేరుతాము, ఇప్పుడు కరదు. అదే చెట్టము ఏ గడియో ఇల్లు కాదు ఇక్కడ ఉండే చెట్టు చూపెడతాం రండి. ఆవులకి గట్ట కరుస్తుంది, ఆవులకి తోక పట్టుకోద్ది. మీరు ఎప్పుడైనా చూసారా దాన్ని? ఎలా ఆపుతారు ఒకవేళ కరిస్తే? కత్తి నరికేస్తే ఒగ్గది, కత్తితో నరికితే ఒగ్గది వదిలేదు. మనిషికని సరే గంటలు వేసేస్తే ఒగ్గది. ఈ కత్తితో నరికేస్తే ఒగ్గది. గిరిజనులు ఎందుకు ఇంతలా భయపడుతున్నారు? చెట్లు నిజంగానే దాడి చేస్తాయా? కర్ర నిజంగానే పంజా విసురుతుందా? అమాంతం చుట్టేసి ప్రాణాలు తీస్తాయా అంటే అవునని అంటున్నారు అక్కడి ప్రజలు. ఏ చెట్టు ఎటు నుంచి దాడి చేస్తుందో అని భయభ్రాంతులకు గురవుతున్నారు. మానుపులి భయానికి నిత్యం కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు. మరి గ్రామస్తులు ఇంతలా భయపడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? వలగజ్జి గ్రామంలో చెట్లు, కర్రలు మనుషులపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయని చెప్తున్నారు గ్రామస్తులు. అంతేకాదు పశువులపై కూడా చెట్లు దాడి చేస్తున్నాయని తాము కల్లారా చూశామని తెలిపారు. దాడి చేస్తున్నట్లు చెప్తున్న చెట్ల దగ్గరికి రాజ్ న్యూస్ ప్రతినిధి సౌమ్య వెళ్లి పరిశీలించారు. ఆ చెట్లు ఎలా దాడి చేస్తాయో రాజ్ న్యూస్ బృందానికి గ్రామస్తులు వివరించారు. వల్లగజ్జి గ్రామంలో చెట్లను చూస్తే గ్రామస్తులందరూ గజగజ వణికిపోతున్నాము అంటున్నారు. ప్రస్తుతం ఏవైతే వల్లగజ్జి గ్రామంలో గ్రామస్తుల్ని కరుస్తున్నటువంటి చెట్లు ఉన్నాయో ఆ చెట్లు కరిసేటటువంటి ప్రాంతం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం గ్రామస్తులు కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. చూస్తున్నారు కదా, ఇదేదైతే ఉందో ఇది టేక్ చెట్టు అంటున్నారు. కానీ ఈ చెట్టు కొన్నిసార్లు మాత్రం గ్రామస్తుల్ని అదేవిధంగా పశువుల మీద కూడా దాడి చేస్తుంది అని చెప్తున్నారు. మరి అసలు నిజంగా చెట్లు దాడి చేయడం ఎలా చూడాలి, వాస్తవంగా చెట్లు ఎందుకు దాడి చేస్తాయి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దయినా ఈ చెట్టు నిండా గంటలు కనబడతా ఉన్నాయి. ఈ చెట్టే కరుస్తుంది గ్రామస్తుల్ని కానివ్వండి పశువులను కానీ అంటున్నారు. అసలు ఈ చెట్టు ఎలా కరుస్తుంది? అమ్మా ఇది ఒక నాటిని ఒక మొక్క చెట్టు నాటిన అంటే ఒక టేకు మొక్క. అది మనకేంటంటే చెట్లు అయితే దాడి ఒక రాట, ఒక ముసలమ్మనేమో అడవిలో ఒక రాట ఏదో ఒక కర్ర తెచ్చి పాతే అది దండకడ పట్టేసింది. అదేమో కొట్టిన వరకు ఇడిచిపెట్టలేదు. దాన్ని కొట్టి ఇడిపించాము. ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్లారు, కుట్లు పడ్డాయి. మరి ఈ టేక్ చెట్టు అంటే మనకు 2 సార్లు పశువులు కూడా పట్టింది. అవేమో మనం చూసేమో గంటలు వేస్తే వదిలేసింది. మరి అనుకుంటే దాడి చెట్టు చేయడం అంటే మనకేంటంటే ఒక మనుషుల్లో అయితే ఏవో ఒక నక్షత్రాలు తప్పు అయితే పంతుల ద్వారానేమో ఆయనకున్నంటే కొన్ని సాధకాలు చేసి పోగొడతారు. అది ఒక నక్షత్రాలను బట్టి ఒకవేళ మనం అడవి నుండి ఒక రాట తెచ్చుకునే ఒక కొయ్య తెచ్చి పాతినే అది ఆ నక్షత్రం పడినట్టయితే ఆ నక్షత్రం ప్రకారమే ఈ దాడి చేస్తున్నవని మేము ఒక నమ్ముతాను, ఒక నమ్మకం. అలాగే ఈ మొక్క వేసినారు, ఇది ఒక టేకు మొక్క. ఆ నక్షత్రం బట్టి పడిందంటే అది ఎప్పుడైనా ఇలాగ మనుషులకు కానీ పశువులకు కానీ దాడి చేస్తుంటాయి. ఈ మొక్కను చూస్తే చాలా సున్నిత అంటే సాఫ్ట్గా ఉంది, ముళ్ళు కానీ ఇంకేవి లేవు. ఇలాంటిది అసలు ఎలా కరుస్తుంది? కరిచేటప్పుడు ఎలా కరుస్తుంది? రెండుగా విడిపోతుందా? అది మనకంటే ఒక గ్రహాలమ్మ. అది మనం కరిచేటప్పుడు ఇప్పుడే సాపుకున్నది. అది పట్టేటప్పుడు మనిషిని అయితే ఒక ముసలమ్మనైతే ఇలాగ దాడి చేసేటప్పుడు ఇలాగే పగులిచ్చింది. ఈ పగుల్లోనే ఈ చెయ్యి దండ చర్మంతో లోనకి వెళ్ళిపోయింది. మరి పశువులు అంటే తోక మొత్తం ఈ చెట్టు చుట్టూ చుట్టేస్తుంది. మనం ఎవరైనా చూస్తేనే దాన్ని కొడితే గంటలు పెడితే కానీ ఒగ్గుతుంది, లేకపోతే పశువుని కూడా చంపేస్తుంది. ఇనుకుంటే ఇవే కొన్ని చెట్లు అంటే మనం అది మనం వేసిన మొక్క కానీ రాట కానీ కొన్ని నక్షత్రాలు బట్టి వేస్తేనే
అనుకుంటువి కొంచెం. కానీ ఆ నక్షత్రం ఏ రోజు లేదండి మనం ఎవరము అడగం. సో ఈ చెట్లకి పులి చెట్లు అని పేరు కూడా మీరు పెట్టారంటున్నారు. అసలు ఎందుకు అలా పిలుచుకుంటారు? మరి ఈ మనిషిని కానీ ఒక పశువులు కానీ ఈ చెట్టే పడుతుంది కనుక దాన్ని ఏమో మానుపులి అని పేరు పెట్టాం. వలగజ్జిలో కర్ర కరిచిందని చెప్తున్న మహిళను రాజ్ న్యూస్ బృందం కలిసింది. మీపై ఏ చెట్టు దాడి చేసింది, ఏ విధంగా దాడి చేసింది అని అడగ్గా విస్తుపోయే వివరాలు చెప్పింది ఆ మహిళ. మీరు ఏమైనా భ్రమపడుతున్నారా అని అంటే నిజంగానే కర్ర కరిచిందని చెప్పింది. కర్ర కరిచినప్పుడు కత్తితో కొట్టి విడిపించానని మరొక వ్యక్తి చెప్పాడు. దుష్టశక్తుల వల్లే కర్రలు కరుస్తున్నాయని వారు చెప్తున్నారు. పెద్దవాడు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆవిడని కూడా అడుగుదాము, నిజంగానే కర్ర కరుస్తుందా, అసలు ఎందుకు కరిచింది అని. అమ్మ, మీకు కర్ర కరిచిందా నిజంగా? నిజంకేనమ్మా. నేను ఏటెలుగా నాగుతుంది, చెయ్యలు నాగుతుంది కానీ మరి రాకుండా చెయ్యి. మరి అసలు ఎప్పుడైతే నేల కర్ర గొడవలతో నరకంగా కర్ర నరకంగా అప్పుడు వదిలింది. కర్రని మీరు ముట్టుకోవడం కానీ పట్టుకోవడం కానీ ఏమైనా చేశారా? తొక్కు జల్లుకొని వస్తుండమ్మా. తొక్కు ఆకులు తొక్కు తుడిచినా ఆ తొక్కు జల్లుకుని వచ్చింది. దబ్బుక్కున ఈయనగా అందుకోండి, పై ఆడుకోండి ఇటు నాగేసింది. నాగడికి నేను సరే ఈయనగా అందుకోవడం మరి రానేకపోయిన ఇటు మరి అలా ఉండిపోయినా. ఎప్పుడు మా జట్టు వచ్చుకుని నరకంగా మా మధ్య వచ్చుకున్న చెప్ప నరకంగా అప్పుడు వదిలింది. గాయం ఎలా తగిలింది? అప్పుడు మీకు గట్టిగా తగిలిందా? కుట్లు ఏమైనా పడ్డాయా? కుట్లు పడ్డావమ్మా, ఒక్కటే పడ్డది కదా. కర్ర ఇలా బద్దలై పట్టిందమ్మా. ఇలాగ స్టాప్ ఉందే, ఈ బద్దలైపోయి ఇలాగ వచ్చిందనమాట. ఆ కర్ర నరికేసరికి మళ్ళీ మామూలు అయిపోయింది. అదంతా నేనే చూసేసరికి కంట లాగేసింది, అంత ఇంత కంట లాగేసింది. అయితే మన వాళ్ళకి చెప్తే వచ్చారు ఆఫీసర్లు, వచ్చి చూసి ఇది దెబ్బలాడుకోండ్రు అని చెప్తున్నారు. అవునండి, మీద కొడతారు కానీ కింద కూడా కొడతాడండి చెమకలు. హాస్పిటల్ కూడా అంబులెన్సులు అలాగన్నారండి. అంబులెన్సులు కూడా అలాగే డాక్టర్కి వెళ్ళి చూపించాను. అవునండి, మీద ఆవిడ కొడతాడు కానీ చెమక కింద ఆవిడ కొడతాడండి, చూడండి కండలాగిందని డాక్టర్ దగ్గర చెప్తే విలేకరికి వెళ్ళి చెప్పాను. విలేకరి చెప్తే వీళ్ళకి ఇలా జరిగింది, మరి ఎవరు పట్టించుకోవట్లేదు, మా అత్తని ఇలాగ కండలాగింది అని చెప్పాను. చెప్తే విలేకరు వచ్చి పొడుగు తీసి అప్పుడు డాక్టర్ గారు కూడా చూస్తే గతగా ఉడికిపోతుండే, కండలాగింది కింద. మీద అయితే కొడతారు కానీ కింద ఆవిడ కొడతాడండి చెమకలోన. మీరు మనుషులో పశువులో చెప్పినాడు ఎవడండి అని అడిగాను. మీద కొడతాడండి చెమకలో పావుడు కొడతాడండి అన్నాను. కర్ర కరిచింది అన్నారు కదా, తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చారా, చూసారా అసలు ఇక్కడ కర్రలు చెట్లు ఎందుకు కరుస్తున్నాయి? ఫారెస్ట్ వాళ్ళు వచ్చారమ్మా. ఫారెస్ట్ వాళ్ళు అందరూ వచ్చారు, పెద్ద రేంజర్ ఎవరు అటు వచ్చారు. ఇది మూఢనమ్మకాలు అనిచారమ్మా. ఆ దెబ్బ కూడా చూపించి కుట్లని చూపించుని కూడా నమ్మట్లే. మరి అటు ఉన్నప్పుడు నమ్మలేదు. ఇంకా మరి సాధారణంగా కర్ర కరిచింది అంటున్నారు, ఓకే, కానీ చెట్లు కానీ కర్రలు కానీ కరడం అసలు చూడలేదు. మీరేమంటారు, ఎందుకోసం కరిచింది అనుకుంటే? చెప్పుతున్నా, అది చూసి బద్దలైపోయింది కర్ర. అది వచ్చేటప్పుడు అది కరిచేటప్పుడు కర్రలో బద్దలైపోయింది. తర్వాత నరికేసరికి మళ్ళీ మామూలుగా అయిపోయింది కర్ర. ఇలా బద్దలైపోయింది. బద్దలై వచ్చేద్దాం, అది పట్టినప్పుడు కర్రలో బద్దలైద్దమ్మా. అది మొత్తం మళ్ళీ నరికేసరికి మామూలుగా అయిపోయింది అనమాట. అదనమాట, ఇది కొద్ది బుర్రలాగా వచ్చి ఇలాగ బదలైపోతుంది అన్నమాట కర్ర. నువ్వు ఎంత గట్టి కర్రనే బదలు వచ్చేది, అది వచ్చి పట్టి. ఎందుకని కర్ర అలా అవుతుంది అనుకుంటున్నారు? దానికి ఏమైనా కారణం ఉంది అనుకుంటున్నారు? ఉంది, దురాత్మ శక్తులు ఆ కర్రల్లో ఏమున్నావో. కర్రల్లో కూడా దురాత్మ శక్తులు ఉన్నాయి, అవి కూడా కర్రల్లో ఉన్నాయి. అంటే ఏంటి, దుష్ట శక్తులు కర్రల్లో కూడా ఉంటాయి, చెట్లలో కూడా ఉంటాయి. మరి ఉండకపోతే మరి అలాగే అది పట్టేస్తుంది. మరి అదేటో మనకు తెలియదు. మరి ఆ మాయ మీద కర్ర బద్దలయ్యి వస్తుంది అది పట్టిన తర్వాత. అదే చూసామన్నమాట, అది పబ్లిక్ అని చూసాం కాబట్టి ఈ ముందు ఇక్కడ ఇంకెక్కడ కాదు, అక్కడే ఇంటి దగ్గరే పట్టింది. ఇంటి దగ్గర మా వస్తాయి కదా, అదా మొత్తం మనుషులు ఉన్నారు, అందరూ ప్రజలందరూ వచ్చారు, అందరూ చూస్తూ అందరూ ఉన్నారు, ఊరి గ్రామస్తులు అందరూ ఉన్నారు. చెట్లు మనుషులపై దాడి చేస్తున్నాయని తెలుసుకుని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామారావు కూడా వలగజ్జి గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామ ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వాస్తవానికి మనుషులపై చెట్లు దాడి చేసిన ఘటనను తన సర్వీస్లో చూడలేదని రామారావు అంటున్నారు. అయితే చెట్లు కర్రలు మనుషులపై దాడి చేస్తున్నాయని గత దశాబ్దం కాలంగా ఈ గ్రామస్తులు చెప్తున్నారు. మళ్లీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ కావడంతో అటవీశాఖ అధికారులు గ్రామంలో పర్యటించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని అంటున్నారు.
ఏదైతే వలగజ్జి గ్రామంలో చెట్లు అదేవిధంగా కర్రలు గ్రామస్తులను కరుస్తున్నాయి అని చెప్పే సంఘటనపై ఇప్పటికే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడికి చేరుకొని ప్రజలకు కూడా అవగాహన కల్పించాము అంటున్నారు. అయితే వాస్తవంగా అక్కడ అసలు ఏం జరిగింది, అక్కడ ఉండేటటువంటి గ్రామస్తులతో మాట్లాడినప్పుడు ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, నిజంగా ఇది వాస్తవంగా జరుగుతుందా, నిజంగా చెట్లు ఒకవేళ కర్రలు అలా ఉంటాయా అనేటటువంటి విషయాలను చెప్పడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామారావు గారు ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, యాక్చువల్లీ వలగజ్జి గ్రామానికి వెళ్ళేటప్పుడు గ్రామస్తులందరూ కూడా కర్రలు అదేవిధంగా చెట్లు కరుస్తున్నాయి అని చెప్తున్నారు, ప్రాణాలకు కూడా హాని కలిగిస్తున్నాయి అంటున్నారు. వాస్తవంగా ఇది జరుగుతుందా ఇలాంటి విషయాలు? సో ఇదే విషయం పైన డిఎఫ్ఓ గారికి నోటీసులకు రావడంతో ఒకసారి అక్కడ ఆ గ్రామాన్ని సందర్శించి విషయం ఏంటన్నది తెలుసుకోమని చెప్పడం జరిగింది మేడం. దాని ద్వారా మేము ఆ గ్రామంలోకి వెళ్ళాం, గ్రామస్తులతో మాట్లాడాం. గ్రామస్తులతో మాట్లాడితే గతంలో ఎప్పుడో ఒక ఓల్డ్ ఉమెన్కి ఏంటంటే ఆ బ్యాక్ సైడ్ పాస్కని వెళ్ళేటప్పుడు లేదా కూరగాయలకి వెళ్ళేటప్పుడు ఒక కర్ర ఆ చేతిని పట్టుకొని ఉండడం, దాని ద్వారా తను ఇబ్బంది పడి కేకలేయడంతో కొందరు వచ్చి దాన్ని విడిపించడం జరిగిందని ఆ ముసలావిడ స్వయంగా చెప్పడం జరిగిందండి. సో ఇదే విషయాన్ని గ్రామస్తులు మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఏంటంటే మనుషులే కాదు, మనుషులైతే ఒక్క ఉమెన్ తప్పించి ఎవరికి ఏ రకమైన ఇది జరగలేదండి. సో పశువుల విషయానికి వస్తే మాత్రం పశువులకి ఏంటంటే ఎక్కడైతే వీళ్ళు పశువులు రాట్లతో కడతారో ఆ రాట్ల దగ్గర ఆ రాటికి పశువులు తోక చుట్టుకుపోవడం, ఆ కర్ర నరికితే కానీ దాన్ని బయటికి తీసుకోలేకపోవడం ఇలాంటివి జరిగేవి. అవి అప్పుడప్పుడు సందర్భాలు ఏ తిథిలో నక్షత్రాలు వాళ్ళు ఏదో చెప్తున్నారు మేడం వాళ్ళ నమ్మకంతో, ఆ సమయాల్లోనే జరుగుతుంది అని అంటారు. ఎప్పుడు జరుగుతుందని వాళ్ళు కూడా ఇవ్వలేదు. అది ఎలాంటిది అనేది ఎవరు చూసే దాఖలాలు కూడా ఎవరు లేవు. మాకు కూడా మా సర్వీసులో ఎప్పుడు ఇలాంటి సందర్భాలు ఎప్పుడు ఎదురవ్వలేదు. సో ఇవన్నీ ఏంటంటే ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళే చెప్పాలి తప్పించి ఎవరి దానికి ఏ రకమైన ఆధారం కూడా మనం చూపించలేము. సార్, మనం చూసుకున్నట్లయితే మనకి చాలా అటవీ ప్రాంతాలు ఉన్నాయి, ఇక్కడనే కాదు ఓవరాల్గా మన ఇది తీసుకుంటే ప్రపంచంలో. అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా రేర్గా జరుగుతాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పటివరకు ఎవరం కూడా వినలేదు, చూడలేదు. కానీ వాస్తవంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పై స్థాయి నుంచి ఈ సంఘటన మీద ఏమైనా దర్యాప్తు చేసే కానీ లేదా ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయడం కానివ్వండి లేదా రీసెర్చ్ చేయడం అట్లాంటి కోణాల్లో ఏమైనా ఆలోచించారా? గతంలో రామ్మోహన్ రావు గారు డిఎఫ్ఓ గారు శ్రీకాకుళం డిఎఫ్ఓగా చేసేవారండి. సో ఆయన ఏంటంటే ఆ గ్రామం స్వయంగా సందర్శించడం జరిగింది. ఏదైతే ఆ ముసలాంకి అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆయన యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఏ రకమైన డెసిషన్ దాని మీద తీసుకోలేదు. తదుపరి కాలంలో ఆయన మనకి సీసీఎఫ్గా కూడా 3 జిల్లాలకు అధికారి కూడా రావడం జరిగింది. సో నోటీసులో ఉంది డిపార్ట్మెంట్ ఇష్యూలో, దీన్ని ఏ రకంగా మరి డీల్ చేయాలో తెలియకో లేకపోతే దీనికి ఏ రకమైన ప్రూఫ్స్ లేక మొత్తానికి దాన్ని అశ్రద్ధ చేశారు. ఈ మధ్య కాలంలో మళ్ళీ రావడంతో డిఎఫ్ఓ గారు ఒకసారి చూసి రమ్మని చెప్పారు మేడం. సో చూస్తున్నారు కదా, అయితే ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ దృష్టిలో ఉందని చెప్తున్నారు. గతంలో పనిచేసిన ఆఫీసర్ కూడా దీని మీద ప్రత్యేకించి దృష్టి పెట్టారు. అయితే అప్పుడు ఆ ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ కాకపోవడంతో కాస్త కుదుటపడింది అనుకున్నాం. కానీ మళ్ళీ ఈ ఇష్యూ మళ్ళీ వెలుగులోకి వచ్చింది, రిపీట్ అవ్వడంతో ఇప్పుడు ఇది కూడా పై స్థాయి అధికారుల దృష్టిలో పెట్టాము. తప్పనిసరిగా ఈ విషయం మీద ఒక రీసెర్చ్ స్కాలర్ని కానివ్వండి లేదా రీసెర్చ్ కోణంలో కానివ్వండి దర్యాప్తు చేస్తాము. ఫర్దర్గా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ లేదా ఇలా నిజంగా చెట్లు ఎందుకు ప్రవర్తిస్తాయి, నిజంగా జరిగిందా లేదా అనేటటువంటి యాంగిల్లో కూడా మేము దర్యాప్తు చేస్తాము అని చెప్పి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అయితే తెలియజేస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులు వాళ్ళ సంస్కృతులు మైదాన ప్రాంతంలో ఉన్నవారికి కొంత వింతగా ఉండొచ్చు, కానీ వారి ఆచారాలు చాలా నిష్టంగా ఉంటాయి. వారు ఏదైనా నమ్మరు, అంటే దానిని సీరియస్గా తీసుకుంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితే నెలకొంది వలగజ్జి గ్రామంలో. చెట్లు కర్రలు దాడి చేయడం ఏమిటని వింతగా ఉన్నప్పటికీ ఈ గ్రామస్తులు మాత్రం అదే నమ్ముతున్నారు. చెట్లు కర్రలు మనుషులపై దాడి చేస్తున్నాయని గ్రామస్తులు చెప్తున్నారు. చెప్పడమే కాదు, తమపై దాడి చేశాయని ఆ గాయాలను సైతం గ్రామస్తులు చూపిస్తున్నారు. గ్రామంలో కొంతమందిని ఆ దాడి నుంచి రక్షించామని కూడా చెప్తున్నారు. చెట్లు కర్రలు దాడి చేయడానికి మానుపులే కారణమంటున్నారు. పశువులపై కూడా మానుపులి పంజా విసురుతుందంటున్నారు. తమ తాత ముత్తాతల నుంచి మానుపులి ఉందని అంటున్నారు. ఈ మాత్రం కిందకి పోవాలకుంటే మీదనే ఉండి కాయలు కాస్తావనేసి ఇలా వేస్తారమ్మ మా వాళ్ళు. వేసి ఆవిడ పాసుకెళ్ళి అలా వచ్చి కాయలను తీసుకుందామని వేసి పెట్టిన కర్రకి ఇలా కర్రకి చెయ్యాలి కానీ ఇలాగ కాయలు తెంపింది ఆవిడ. తెంపేసరికి అలాగ ఉరిగిపోతుంది. తన మా వాళ్ళసి వాళ్ళగా ఒక అతను వచ్చి వస్తుండ అలాగెళ్ళి తోవలెళ్ళి వస్తే ఉరిగిపోతుంది, చచ్చిపోయింది అంతే చచ్చిపోయింది అనేసి చూశారు.
చూసిన తర్వాత అమ్మ రండి 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 మా వీడికి పట్టించింది మానుపులు అంటారమ్మ. అప్పుడు మా పెద్దల్లోన మానుపులే అంటారు. అదేటో మరి మాకు తెలియదు. అది నిజంగా నమ్ముతాం. లేదమ్మా మూఢనమ్మకాలంటే ఏటి కాదు అది. అది అప్పుడు మా తాతండ్రుల నుండి ఉన్నదే అది. దానికంటే మేము నమ్ముతాము. కాకపోతే మేము ఏటి చేసామంటే మీరు వాళ్ళు ఉండేటప్పుడు మేము ఫోటో తీసి పెట్టుంటే మీరు చూసుందరు. అదంతా అయిపోయిన తర్వాత మేము ఫోటో తీసి మన విలేకరుల సార్లకు పెట్టాము. అంటే కర్ర ఎలా కరుస్తుంది? విచ్చుకుంటుందా రెండుగా మళ్ళీ అతుక్కుంటుందా తర్వాత? మళ్ళీ అతుక్కోదమ్మా, అలాగే ఉంటుంది, మామూలుగా ఉంటుంది, అలాగే ఉంటుంది. కానీ మరి ఏటి మరి దాని ప్రభావమో మాకు తెలియదు. ఉండి దాడి చేస్తుంది. అది ఎప్పుడు అమావాస పున్నము అయ్యేటప్పుడు ఆ గ్రహాన్నిది అలాగే దగ్గరలోకి వెళ్తే అలాగ ఉంటుంది. ఇంకా అది కూడా ఇంకా ఆవులు కూడా ఒకసారి అమ్మ ఇక్కడే పట్టించింది, ఇక్కడ అదే ఆ కొయ్య దగ్గర ఇంకా అన్నితో కట్టారు ఆవుకి. ఆ తోకంతా చుట్టేసింది కర్రకి. చుట్టేసి అంబ అని అరుస్తుంది. 2 కాళ్ళు ఇలా తన్నుకొని అరుస్తుంటే అయ్యో ఏటి అని మనల్ని చూసి అప్పుడు అమ్మో మానుపులు పెట్టించింది అని కత్తితో కొట్టాడు. కత్తితో కొడితే అప్పుడు తోక మొత్తం వదిలేసింది. లేకపోతే నా తోక మొత్తం కట్ చేసేద్దామా, అలా కట్ చేసి అలాంటప్పుడు ఆ చెట్లు దర్దాపులకి వెళ్తాం. కానీ మరి అదే చిన్న కాదు. అది మనం చూసిన దగ్గర అయితే మాత్రం దగ్గరికి వెళ్ళము. చూడకపోయిన దాని దగ్గర అయితే ఏటనేది మనకి అలాగే తెలుసమ్మా, వెళ్ళిపోతాము. గ్రామంలో అన్ని చెట్లు అలాగే దాడి చేస్తాయి. అన్ని ఏ చెట్టు అయినా ఉన్నమ్మా ఆ టైంకి ఆ గ్రహాన్నిది పడితే అది తప్పదు. మనం ఇప్పుడు అనుకోదామమ్మా. ఒక ఉదాహరణ, మనం మంచి రోజు కావాలని పెళ్లి చేసుకుంటే ఇల్లు కట్టుకుంటే సొప్పం వేసుకుంటాం కదా. మరి అలాంటప్పుడు అలాగైనట్టుగా కదా ఇది అమావాస్యకి ఆవిడికి ఉంటుంది కదమ్మా. చెత్తులకు కూడా గడియలు ఉంటాయి కదా. అమావాస్యకి పున్నాక అనేది ఆవిడికి మంచి అహంకారం ఉంటుందట. అమెజాన్ అడవుల్లో కొన్ని చెట్లు మనుషులపై దాడి చేస్తాయని కొన్ని పుస్తకాల్లో ఉన్నప్పటికీ అది శాస్త్రీయంగా నిరూపించబడలేదు. అయితే ఈ వలగజ్జి గ్రామంలో మాత్రం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఈ గ్రామాన్ని క్షుణ్ణంగా పరిశీలించి గ్రామస్తుల భయాందోళనను పోగొట్టాలని జన విజ్ఞాన వేదిక సైతం కోరుతుంది. కొంతమంది గ్రహాల ప్రభావం వలన ఇలా జరుగుతుంది అంటే, ఇంకొంతమంది మాత్రం చెట్లలో కూడా దుష్టశక్తి ఉంటుంది అని గ్రామస్తులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇది మూఢనమ్మకాలను కొట్టిపడేలేమని మా కళ్ళ ముందు మా ఏజెన్సీలో ఈ సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి అని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇందులో నిజంగానే శక్తికి అందనటువంటిది ఏదైనా దాగి ఉందా, లేదు అనుకుంటే సైన్స్కి సంబంధించిన విషయాలు దాగి ఉన్నాయా, అవి మాత్రం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ తెలుసుకొని ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు తెలియచెప్పాలి అని చెప్పి గ్రామస్తులు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మానుపులి భయంతో వలగజ్జి గ్రామస్తులు హడలిపోతున్నారు. ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు ఈ గ్రామస్తులపై నిజంగానే చెట్లు దాడి చేస్తున్నాయా లేదా వాస్తవ పరిస్థితులను వెల్లడించాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.